ఏంటి అని చూసినప్పుడు ఈ మధ్య కాలంలో అంటే 2024 పార్లమెంట్ ఎలక్షన్‌లో త్రిశూరు పార్లమెంట్ గెలిచారు. సురేష్ గోపి యాక్టరు అక్కడి నుంచి ఎంపీగా గెలవటం జరిగింది. తర్వాత 2025 డిసెంబర్‌లో జరిగిన స్థానిక సంస్థల ఎలక్షన్‌లో తిరువనంతపురం మేయర్‌ని గెలవటం జరిగింది. పాలక్కాడు మున్సిపల్ చైర్మన్‌ని కూడా గెలవడం జరిగింది. ఆ రకంగా చూసినప్పుడు బీజేపీ త్రిముఖ పోరులోకి వస్తదని ఇప్పుడు ప్రచారం. కానీ వాస్తవంగా 2016 నుంచి జరిగిన వరుస ఎలక్షన్స్‌ని మనం ఒకసారి విశ్లేషిస్తే బీజేపీకి ఆ పరిస్థితి లేదు అనేది ఎలక్షన్ సంబంధించిన రిజల్ట్స్ గాని, అక్కడున్న వాస్తవ పరిస్థితులు గాని మనకి తెలియజేస్తున్నాయి. కానీ ప్రాపగండ మాత్రం బీజేపీ త్రిముఖ పోరని చేస్తున్నారు. ఒక్కసారి మనం కేరళకు సంబంధించిన మొత్తం ఎలక్షన్స్‌ని బీజేపీ అసలు ఏ నియోజకవర్గాల్లో బలంగా ఉంది? గత 16 ఎలక్షన్‌లో అంటే 2016లో జరిగిన అసెంబ్లీ ఎలక్షన్‌లో గాని, 2021లో జరిగిన అసెంబ్లీ ఎలక్షన్స్‌లో గాని, 2019లో జరిగిన పార్లమెంటు, 2024లో జరిగిన పార్లమెంటు ఎలక్షన్‌లో గాని, 2025 డిసెంబర్‌లో జరిగిన స్థానిక సంస్థల ఎలక్షన్స్‌లో అసలు బీజేపీకి ఏ నియోజకవర్గాల్లో ఎంత ఓట్లొచ్చినాయి? అసలు గెలిచేంత స్కోప్ ఉందా లేదా అనేది మనం ఒకసారి చూస్తే ఈ ప్రాపగండకి సరైన ఆధారాలు, సమాధానం చెప్పే అవకాశం స్పష్టంగా మనకి లెక్కలతో ఈ ముందుకు రావటం జరుగుతుంది. ఒకసారి 2016 అసెంబ్లీ ఎలక్షన్స్ చూద్దాం. ఎందుకంటే బీజేపీ ఫస్ట్ టైం నెమ్మం అనే ఒక సీటుని 8613 మెజారిటీ తోటి గెలుచుకొని కేరళ అసెంబ్లీలో తొలి ఎమ్మెల్యేని గెలిచారు. కానీ ఆ ఎలక్షన్స్‌లో 16లో బీజేపీ సెకండ్ లీడ్‌లో ఎన్ని సీట్‌లో వచ్చిందని చూసినప్పుడు 8 సీట్లలో 2016 అసెంబ్లీ ఎలక్షన్‌లో బీజేపీ సెకండ్ లీడ్ వచ్చింది. ఏంటా సీట్లు? మంజేశ్వర్ 89 ఓట్ల తేడాతో ఓడిపోయింది. కాసర్‌గఢ్ 8600 ఓట్ల తేడాతో ఓడిపోయింది. మలంపూజ 27,142 ఓట్ల తేడాతో ఓడిపోయింది. తర్వాత పాలక్కాడ్ 17,383 ఓట్ల తేడాతో ఓడిపోయింది. చెత్తనూర్ 34,407 ఓట్ల తేడాతో ఓడిపోయింది. కాజాకొట్టయం 7,347 ఓట్ల తేడాతో ఓడిపోయింది. ఒటిఆర్ కాపు 7,527 ఓట్ల తేడాతో ఓడిపోయింది. అంటే ఇప్పుడు నేను చెప్పిన 7 కాన్స్టిట్యుయెన్సీలు సెకండ్ లీడ్‌లో ఉన్నాయి. దీంట్లో కూడా దగ్గరకొచ్చి ఓడిపోయింది మంజేశ్వర్ 89 ఓట్లు కేవలం. తర్వాత కాసర్‌గఢ్ 8,000 లోపు ఓట్లు. తర్వాత కాజాకొట్టయం 7,347 ఓట్లు. ఒటిఆర్ కాపు 7,500 పైగా ఓట్లు. అంటే 4 సీట్లు మాత్రమే దగ్గరకొచ్చి పోయిన పరిస్థితి మనకి స్పష్టంగా కనిపిస్తుంది. ఆ ఎలక్షన్‌లో వచ్చిన ఓట్ పర్సెంటేజ్ చూస్తే 15% ఓట్లు ఎన్‌డీఏకి వచ్చినాయి. తర్వాత జరిగిన పార్లమెంట్ ఎలక్షన్స్‌లో పెద్ద ప్రభావం ఏం చూపలేదు. అక్కడ ఏం సీట్లు కూడా గెలవలేదు. కానీ 21 మళ్ళీ అసెంబ్లీ ఎలక్షన్‌లోకి వస్తే గనక బీజేపీ ఉన్న ఒక్క సీటును కూడా కోల్పోయింది. నెమం సీట్‌లో కూడా ఓడిపోయింది. అసలు 114 ఉన్న కేరళ అసెంబ్లీలో 0 సీట్లు బీజేపీకి మిగిలినాయి. 2021 అసెంబ్లీలో బీజేపీ పెర్ఫార్మెన్స్ నియోజకవర్గాల వారీగా ఎలా ఉంది? అంటే సెకండ్ లీడ్‌లో ఏ నియోజకవర్గాలు వచ్చినాయని చూసినప్పుడు 2016లో ఏ నియోజకవర్గాలైతే సెకండ్ లీడ్‌లో ఉందో 2021లో కూడా ఆల్మోస్ట్ ఆల్ అవే నియోజకవర్గాల్లో సెకండ్ లీడ్ ఉంది. మళ్ళీ మంజేశ్వర్ చూసుకుంటే 745 ఓట్ల తేడాతోటి సెకండ్ లీడు. కాసర్‌గఢ్‌లో 12,907 ఓట్ల తేడాతోటి సెకండ్ లీడు. మలంపూజ 25,734తో సెకండ్ లీడు. పాలక్కడ్ 3,859 ఓట్లతోటి సెకండ్ లీడు. అట్టింగల్ 31,696 సెకండ్ లీడు. కాజాకొట్టయం 23,497తో సెకండ్ లీడు. ఒటిఆర్ కాపు 21,515. నెమం సీటు 33,949. అంటే మళ్ళీ 8 సీట్లలో సెకండ్ లీడ్‌లో 21 అసెంబ్లీ ఎలక్షన్స్‌లో ఉంది. దీంట్లో దగ్గరకొచ్చి ఓడిపోయింది ఏంటని చూసినప్పుడు మంజేశ్వర్ 1000 లోపు ఉంది. తర్వాత పాలక్కాడు 4000 లోపు ఉంది. నెమం 4000 లోపు ఉంది. ఈ 3 సీట్లు మాత్రమే దగ్గరకొచ్చి ఓడిపోయిన పరిస్థితి ఉంది. ఇప్పుడు 2021 తర్వాత జరిగిన పార్లమెంట్ ఎలక్షన్ చూద్దాం మనం. 2024లో పార్లమెంట్ ఎలక్షన్ జరిగింది. ఈ పార్లమెంట్ ఎలక్షన్‌లో బీజేపీ ఆధిపత్యం వహించిన సీట్లేంటి? త్రిశూర్ సీటు ఎంపీ సీటు గెలిచింది. అదే సందర్భంలో 5 సీట్లలో బీజేపీ లీడ్‌లోకొచ్చింది. అంటే పార్లమెంట్ ఎలక్షన్స్‌లో బీజేపీ వర్సెస్ కాంగ్రెస్ నడుస్తది. త్రిశూర్ గెలిచింది కాబట్టి కొన్ని అసెంబ్లీ సీట్లలోకి లీడ్‌లో వచ్చింది. అది అట్టింగల్లో 6,287, కటక్కాడాలో 4,779, కాజాకట్టిలో 10,842, తర్వాత పటియార్వాకులో 8,112, నెమంలో 22,126. ఇవి కాకుండా మంజేశ్వరు, కాసర్‌గఢ్, పాలక్కాడు,
హరిపాడు, కాయంకుట్టి, వర్కాల, తిరువనంతపురం ఈ 7 సీట్లలో సెకండ్ లీడ్‌లో ఉంది. త్రిశూర్‌లో ఉన్న ఏదైతే ఎంపీ గెలిచిందో అక్కడ 6 సీట్లలో మేజర్‌గా లీడ్ రోల్‌లోకి రావడం జరిగింది. అట్లా చూసుకున్నా 11 సీట్లు లీడ్‌లో ఉంది. సో, మొత్తంగా మనం చూసినప్పుడు ఏమర్థమవుతుంది? తర్వాత స్థానిక సంస్థల ఎలక్షన్స్‌లో మొత్తం వచ్చిన ఓటు శాతం 14.7% అంటే 15 దాంట్లో వచ్చింది. కానీ పార్లమెంట్‌లో వచ్చింది మాత్రం 19%కి 19.2% అంటే నియర్లీ 20% దాకా పార్లమెంట్‌లో వచ్చింది. కానీ పార్లమెంట్ తర్వాత జరిగిన స్థానిక సంస్థల ఎలక్షన్‌లో మళ్ళీ 14%కి పడిపోయింది. తర్వాత 2021లో అసెంబ్లీలో 12%కే ఉన్న పరిస్థితి ఉంది. సో, మొత్తంగా మనకి ఏమర్థమవుతుంది అంటే బీజేపీ మొత్తం 140 సీట్లున్న కేరళ అసెంబ్లీలో కేవలం 10 సీట్ల వరకు మాత్రమే ఒక ప్రభావితం చూసే పార్టీగా ఉంది ఓటర్‌లో అనేది స్పష్టం ఉంది. అది కూడా 3 జిల్లాల్లో కాసరగఢ్ జిల్లా, పాలక్కాడ్ జిల్లా, తర్వాత తిరువనంతపురం జిల్లా. మొత్తంగా ఇప్పుడు సర్వేలు ఏం చెప్తున్నాయి? అన్ని సర్వేలు 2026 ఎలక్షన్స్‌లో బీజేపీ గెలిచే సీట్లు 0-4 అని చెప్తున్నాయి. ఆ 4 గెలవడానికి అవకాశం ఉన్న సీట్లేంటంటే నారోలో పోయినసారి 16లో గాని, 21లో గాని దగ్గరకొచ్చి ఓడిపోయి పార్లమెంట్ ఎలక్షన్స్‌లో కొంత ఆధిపత్యంలోకి వచ్చిన సీట్లేంటని చూసినప్పుడు మంజేశ్వర్ ఇది గెలిసే అవకాశం ఉందనేది ఒక చర్చ. కాసరగడ్డు ఇది 10,000 లోపు తేడా ఉంది. ఇది గెలిసే అవకాశం ఉందనేది. పాలక్కాడు ఇదొక గెలిచే అవకాశం ఉందనేది. తర్వాత నెమం ఇది 4,000 తేడాతో ఉంది. ఇది గెలిచే అవకాశం ఉంది. వటియార్ కాపు ఇది ఈ 5 సీట్లలో బీజేపీ గెలిచే అవకాశం ఉంది. దగ్గరలో ఉన్న దాంట్లో 2 సీట్లు గెలుస్తదా? 3 గెలుస్తదా? అనేది అంటే మొత్తం సర్వేలో కూడా 4 సీట్ల లోపే గెలుస్తామన్నారు. టఫ్ ఫైట్ ఇచ్చే నారో దగ్గరకొచ్చిన సీట్లు లేదు నెక్ టు నెక్ జరిగే సీట్లు ఇవి. ఈ అన్ని లెక్కలు ఏం చెప్తున్నాయంటే కేరళలో బీజేపీ అనేది త్రిముఖ పోరులో లేదు. 140 సీట్లున్న అసెంబ్లీలో కేవలం 10 సీట్లలో కూడా ప్రభావితమైన పార్టీగా ఉన్నది. త్రిముఖ పోరులో ఎలా ఉంటది? ప్రధానమైన పోటీ ఎల్‌డీఎఫ్, యూడీఎఫ్ మధ్యనే ఉంటది. కానీ బీజేపీ ఎవరి ఓట్లను చీలుస్తదనే దాన్ని బట్టి కొంత ఓట్ షేర్ అనే దాన్ని బట్టి గెలుపు ఓటమిని కొంత ప్రభావితం చేయగలదు. కానీ నెక్ టు నెక్ చూసినప్పుడు ఎల్‌డీఎఫ్, యూడీఎఫ్ మధ్య జరిగింది. ఎల్‌డీఎఫ్, యూడీఎఫ్‌లో కొంత ఇప్పుడున్న ట్రెండ్స్ ప్రకారం లేటెస్ట్‌గా వస్తున్న సర్వేల ప్రకారం మెజారిటీ మార్కుని ఎల్‌డీఎఫ్ కొంచెం నారోలో అయినా గాని క్లియర్ చేస్తది. గవర్నమెంట్ ఫార్మ్ చేసే అవకాశం ఉంది అనే చర్చ ఇప్పుడు మేజర్ దాంట్లో సర్వేలలో వస్తున్న పరిస్థితి ఉంది. ఇది బీజేపీకి సంబంధించి కేరళలో అది నిర్వహిస్తున్న పాత్ర. కానీ దానికంటే ఎక్కువగా మీడియాలో ప్రాపగండా ప్రచారం అనేది బీజేపీ అనుకూల మీడియా చేస్తున్న పరిస్థితి కూడా మనకి స్పష్టంగా కనిపిస్తా ఉంది.